రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున పుట్టల దగ్గరకు క్యూ కట్టారు. పుట్టల్లో పాలు పోసేందుకు బారులు తీరారు. పెళ్లి కాని వారు, దోషాలు ఉన్నవారు నాగేంద్రుడికి పూజలు చేస్తే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నాగుల పంచమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పుట్టల పాలు పోసేందుకు బారులు తీరుతున్నారు. అటు సిరిసిల్లతో పాటు వేములవాడ పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున అయితే పుట్టల వద్దకు వచ్చి పాలు పోస్తున్నారు. ఇటు అంటే రెండు నాగుల చవితి, నాగుల పంచమి రెండు పర్వదినాల్లో మహిళలు పెద్ద ఎత్తున అయితే పాలు పోసేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే మనం ప్రస్తుతానికి వేములవాడ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఉన్నాము. సాయిబాబా ఆలయంలో మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా పెద్ద ఎత్తున అయితే మహిళలు ఉదయం నుండే నాగేంద్రుడికి పాలు పోసేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వచ్చారు. తెల్లవారుజామునే అంటే సంవత్సరానికి అటు నాగుల పంచమి, ఇటు నాగుల చవితి రెండు రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మహిళలు పెద్ద ఎత్తున అయితే పాలు పోసేందుకు వస్తున్నారు. అయితే నాగేంద్రుడికి పాలాభిషేకం చేస్తూ అటు మన వేములవాడ పట్టణంలో భీమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి నాగేంద్రుడికి జలాభిషేకం చేశారు. అదేవిధంగా ఇక్కడ మన సాయిబాబా ఆలయంలో నాగేంద్రుడికి నైవేద్యాలతో పాటు ప్రసాదాలు సమర్పించి తమ అందరు బాగుండాలి, ఆ కష్టాలు తొలగిపోవాలని చెప్పేసి అయితే మహిళలు తెల్లవారుజాము నుండే మాత్రం పెద్ద ఎత్తున అయితే క్యూ లైన్ లో నిల్చున్నారు. అటు ఒకవైపు మహిళలు చిన్న పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా పెద్ద ఎత్తున అయితే మహిళలు అటు కొబ్బరికాయలు కొడుతూ నాగేంద్రుడికి అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అటు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అటు సిరిసిల్లతో పాటు ఎల్లారెడ్డిపేట, గంభీరపేటలో కూడా అంటే ప్రతి గ్రామాన ఇటు గ్రామంతో పాటు పట్టణంలో కూడా పెద్ద ఎత్తున అయితే మహిళలు వారి పిల్ల పాపలతో వచ్చి అయితే నాగేంద్రుడికి అయితే పూజ చేశారు. అయితే మనం వేములవాడ పట్టణంలో ఉన్నాము. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఇవాళ నాగుల పంచమి ఎట్లాంటి పూజలు చేశారు, ఎట్లాంటి నాగేంద్రుడికి ఏమేమి చేశారు? ప్రొద్దున లేచి మేము ఇవల్ల సంతోషంగా నాగేంద్రుని పూజలు చేసుకోవడం జరుగుతుంది. మాకు వేములవాడ గ్రామంలోని సాయిబాబా టెంపుల్లోని ఈ పుట్టలో పాలు పోసి నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజ చేయడం జరిగింది. ఇది మానవాయితీగా భావిస్తున్నాము. పిల్ల పాపలతో సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఇవాళ అంటే నాగేంద్రుడికి ఏమేమి తీసుకొచ్చారు, ఎటువంటి నైవేద్యాలు చేశారు? మేము పూలు, పండ్లు, కొబ్బరికాయలు, సీరా ప్రసాదం నైవేద్యాలు తీసుకొచ్చి పుట్టలో పాలు పోసి నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తారా? నాగుల పంచమి ఉంటది, నాగుల చవితి ఉంటది. ఈరోజు నాగుల పంచమి ఏమేం చేశారు? నాగుల పంచమి అంటే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగ పంచమి లేదా నాగుల పంచమి అంటాం. ఈరోజు ఏంటంటే మన పిల్ల పాపలు చల్లగా ఉండాలని మెయిన్ గా పిల్లల కోసమే నాగుల పంచంలో పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్రుడు పిల్లల్ని చల్లగా ఉండాలి, మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని అని అనుకుంటాము. అదేవిధంగా నాగుల చవితి అంటే కార్తీక మాసంలో, అంటే ఇప్పుడు వీలు కాని వాళ్ళు నాగుల చవితి కార్తీక మాసంలో పుట్టలో పాలు పోయడం జరుగుతుంది. అదే కాకుండా స్వామికి మెయిన్గా సీరా ప్రసాదం, అరటిపళ్ళు, పుట్నాలు, కొబ్బరికాయ నైవేద్యం పెట్టి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించుకొని మా కుటుంబాన్ని, మా పిల్ల పాపలను మొత్తం అందరినీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అంటే ప్రతి సంవత్సరం మీరు నాగుల చవితికి, నాగుల పంచమి ఇట్లా పాలు పోసి నాగేంద్ర పూజలు చేస్తుంటారు, ఎట్లాంటి చేస్తారు? ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల పంచమికి మేము గత సాయిబాబా ఆలయానికి 35 సంవత్సరాల నుంచి వచ్చి పుట్టలో పాలు పోయడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందు భీమేశ్వరాలయంలో పోసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ తెల్లవారు లేవగానే అశేష జనవాహిని మహిళలందరము భక్తి ప్రపత్తులతో రావడం జరుగుతుంది అన్న పుట్ట దగ్గరికి. మరియు ఈ నాగేంద్రుడు పూజ చేస్తే మనకు పిల్లలు కాని వాళ్లకు పిల్లలు అవుతారని, పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అవుతుందని, ఇలా ఎన్నో ఆ నాగేంద్రుడు మాకు తీర్చుతాడని మేము పుట్టలో పాలు, జొన్న ప్యాలాలు, ఇది కొబ్బరికాయ, పుట్నాలు నాగేంద్రునికి సమర్పించడం జరుగుతుంది. అయితే ఏదైనా గ్రహదోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయని పుట్టలో పాలు పోస్తే వేద బ్రాహ్మలు చెప్పడం జరిగింది. అందుకే మేము ఈ విధంగా ప్రతి శ్రావణ మాసంలో నాగేంద్రునికి పూజ చేయడం జరుగుతుంది. మరియు నా తోటి మహిళలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలుపు. మహిళలు అయితే తమ కష్టాలు తొలగిపోవాలి, పిల్ల పాపలు బాగుండాలి, అందరు బాగుండాలి అని చెప్పేసి నాగేంద్రుడికి అయితే మేము పూజలు చేస్తుంటాము. అదే విధంగా ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నా కూడా నాగేంద్రుడి పైన పాలాభిషేకం చేసిన, పాలు పోసిన ఆ గ్రహ దోషాలు తొలిపాయని చెప్పేసి ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.